పరమాత్మకు పరమాత్మ స్వరూపమైన మీ అందరికీ నా నమస్కారం జరిగింది. మనం విష్ణు సహస్రనామం చదువుకుంటున్నాం. విష్ణు సహస్రనామాల్లో ఇప్పటికి దాదాపు 10 శ్లోకాల వరకు మనం చదువుకున్నాం. 10 శ్లోకాలు అంటే 95 నామాలు చదువుకున్నాం. మనం ఇప్పటి వరకు 95 నామాల వరకు మనం చదువుకున్నాం. అజహ అనే నామం వరకు మనం చదువుకున్నాం. ఈ అజహ అనేటువంటి నామం 11వ శ్లోకంలో వస్తుంది అనమాట. యాక్చువల్గా మొదటి నామం అది. 11వ శ్లోకం ఏంటి అంటే అజహ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాది అచ్యుత తుషాతపి అమేయాత్మ సర్వయోగ వినిశ్రుత అని ఈ నామాలు అనమాట. ఈ శ్లోకంలో వచ్చేటువంటి నామాలు ఇవి 9 నామాలు. ఈ 9 నామాలు మొదటి నామం అజహ సర్వేశ్వర. లాస్ట్ టైం మనం చదువుకున్నట్టు గుర్తు నాకు. అయినా కానీ కొత్తగా ఫ్రెష్ గా అజహ దగ్గర నుంచి వచ్చాము చెప్తాను కదా. అజహ అంటే ఏంటి? అజహ అంటే పుట్టుక లేనటువంటి వాడు. అంటే మనం భగవంతుని యొక్క నిర్వచనం చెప్పుకునేటప్పుడు ఫస్ట్ లోనే అతను చావు పుట్టుకలకు అతీతుడు, జన్మ అనేటువంటిది లేనటువంటి వాడు అనేటువంటిది మనం చెప్పుకున్నాము. చెప్పుకున్నాం ఇవన్నీ కూడా. అందుకనే నేను ఇవన్నీ ఇట్లాంటి టెక్నికల్ టర్మ్స్ వస్తాయని చెప్పి ముందుగానే నేను ఏం చేశానంటే టెక్నికల్ టర్మ్స్ చెప్పి వేదపరంగా చెప్పి వాటి యొక్క అర్థాలు అప్పుడే చెప్పాను, వివరించాను. కానీ సమయానుకూలంగా క్లుప్తంగా మళ్ళీ చెప్పడానికి ప్రయత్నిస్తాం. తాగు పుట్టుకుడైనటువంటి వాడు, గుణాతీతుడైనటువంటి వాడు, అన్నిటికన్నా అధికుడైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాడిని భగవంతుడు అని మనం చెప్తున్నాం, పరమాత్మ అని చెప్తున్నాం. ఏమంటే మనకి పుట్టుక లేనటువంటి వాడు మళ్ళీ ఆయన అవతారం ఎత్తి భగవంతుడి యొక్క ఏదైనా దుష్ట సంహారం చేయాలి అంటే మళ్ళీ తాను పుట్టాలి. మళ్ళీ తన అంశతోటి మళ్ళీ తను ఏదో ఒక అంశతోటి ఆయన పుట్టాలి అని పరమాత్మ స్వరూపుడు ఆది పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మకు చావు పుట్టుకలు అనేటువంటి దేవుడు కనుక ఆయన చావు పుట్టుక లేనటువంటి వాడు కనుక ఆయనని పరమ ఆత్మ అంటున్నాం. పరమ ఆత్మ అంటే ఉత్తమమైనటువంటి ఆత్మ అని అంటున్నాం మనం. అంటే ఇందాక మన సురేఖ లాగా నేర్పినట్టు ఆత్మ లక్షణాలు కనుక మనం తీసుకున్నట్టయితే ఆత్మకి చావు లేదు అని చెప్పి భగవద్గీతలో చెప్పారు. చావు పుట్టుకలు అనేటువంటి లేవు అని చెప్పినటువంటి వాడు. అలాగే పరమాత్మ అంటే ఉత్తమమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయనే పరమాత్ముడు అని మనం చెప్తున్నాం. దాంట్లో భాగంగానే ఒక నామంగా వచ్చింది పుట్టుక లేనటువంటి వాడు ఎవరైతే ఉంటారో ఆయనే అజహ అంటారు. పరమాత్మకి చావు పుట్టుకలు అనేటువంటి లేవు అంటారు. అంతేకాకుండా ఋగ్వేదంలో మనం చూసుకున్నట్టయితే తార రూపంలో వ్యక్తమయ్యేటువంటి వాడు ఆయనే. ఇంకోటి కూడా చెప్పుకున్నాం మనం భగవంతుని గురించి చెప్పుకునేటప్పుడు, దేవుడి గురించి చెప్పుకునేటప్పుడు ఆయన నిరాకార స్వరూపుడు అని మనం చెప్పుకున్నాం. మళ్ళీ సగుణ స్వరూపుడు అని చెప్పుకున్నాం. అంటే నిరాకార స్వరూపం, సగుణ స్వరూపం అని చెప్పి రెండు రకాల రూపాలు చెప్పుకున్నాం మనం. అంటే అక్కడ కనిపించే నిరాకారుడు అంటే కనిపించని వాడు అని అర్థం. ఇక్కడ సగుణుడు అంటే కనిపిస్తున్నటువంటి వాడు అని, అంటే దేహావయవాలతో కూడుకున్నటువంటి వాడు అని చెప్పి చెప్పుకున్నాం మనం. నిరాకారుడు అన్నప్పుడు మనకి కనిపించని దైవాన్ని మనం కొలుస్తున్నాము. ఎలా కొలుస్తున్నాం? ఆయన ఎలా తెలుసుకోవాలి మరి అన్నప్పుడు జ్ఞానం చేత తెలుసుకోవచ్చు, భక్తి చేత తెలుసుకోవచ్చు, జపం తర్వాత తెలుసుకోవచ్చు, తపం తర్వాత తెలుసుకోవచ్చు. ఆయన నిరాకార స్వరూపం తెలుసుకోవాలంటే ముఖ్యంగా జ్ఞానము అనేటువంటిది ముఖ్యం కావాలి. సగుణ రూపంలోకి వచ్చినట్టయితే భిన్న రూపాలుగా అనేక రకాలైనటువంటి అవతారాలు ఎత్తి కాలానుగుణంగా అవతారాలు ఎత్తి అనేక రూపాలు ధరించి శుభాన్ని కలిగిస్తున్నాడు. అంటే దుష్ట సంహారం చేసి భక్తజనులు కాపాడుతున్నాడు కనుక ఆయన అన్నింటినీ ఆయన ఏమంటున్నారు అనమాట. మనం సగుణ రూపుడు లేకపోతే సగుణ స్వరూపుడు అని మనం అంటున్నాం. అంటే మనకు కనిపించే వ్యక్తమయ్యేటువంటి రూపము అలాంటి రూపాల్లోనే రాముడు కానీ కృష్ణుడు కానీ ఇలాంటి రూపాలన్నీ కూడా మనకి వ్యక్తమయ్యేటువంటి రూపాలు అనమాట. అది ఆ వ్యక్తమైనటువంటి రూపాల్లో భగవంతుడే అంటే పరమాత్మ స్వరూపమే ఆయా రూపాల్లో ఉద్ధరించి భక్తుల్ని కాపాడుతున్నాడు అని చెప్పచ్చు అనమాట. అంత మాత్రం చేత ఆయన కాలానికి లోబడి ఉన్నాడా అని అనటానికి వీల్లేదనమాట. ఆయన కాలాతీతుడు అనమాట. కాలానికి అతీతుడు. కాలాన్ని సృష్టించింది ఆయనే కానీ కాలానికి అతీతుడు అయినటువంటి వాడు. సృష్టించిన వాడు ఎప్పుడు కూడా దానికి అతీతుడుగానే ఉంటాడు. ఇప్పుడు సపోజ్ ఒక మోటార్ సైకిల్ ఉంది, లేదా ఒక బైక్ ఉంది, ఏదైనా వస్తువు ఉంది, దాన్ని మనం తయారు చేసాం. ఆ వస్తువును తయారు చేసినప్పుడు దాని గురించినటువంటి ఫుల్ నాలెడ్జ్ మనకు ఉండాలి. అంటే ఎప్పుడు ఏ సమయంలో దాంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ, సమస్య వచ్చినా కానీ దాన్ని తొలగించేటువంటి కెపాసిటీ మనకు ఉండాలి. అప్పుడే మనం ఆ వస్తువుని నాలెడ్జ్ మనం ఫుల్గా ఉన్నట్లు లెక్క అనమాట. పూర్తిగా ఉన్నట్లు లెక్క, లేకపోతే లేనట్లు లెక్క. అట్లాగే ఈ పరమాత్మ స్వరూపం కూడా ఎట్లాంటిదంటే కాలాన్ని తను సృష్టించినా కానీ మనం పైన చెప్పుకున్న కాలాన్ని గురించి ఆయన కాలాతీతుడు అని మనం చెప్పుకున్నాం. కాలాతీతుడు అయినప్పటికీ కాలాన్ని తాను సృష్టించినా కానీ దానికి అతీతుడైనటువంటి వాడే ఈ పరమాత్మ స్వరూపము కనుక ఆయన్ని కాలాతీతుడు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే కాలానికి అతీతుడైనాడో ఆయన్ని జహాన్ని మనం అనొచ్చు. అంటే ఆయనకి పుట్టుకే ఉండదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే అన్ని భూతాల్లోనూ నేనున్నాను,
అన్ని కాలాల్లోనూ నేనున్నాను, నేను పుట్టేవాడిని కాదు, పుడుతున్నవాడిని కాను, పుట్టబోయేవాడిని కాదు అని చెప్పి, కనుక నేను అజుడిని అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వచ్చించాడనమాట. అంటే దాని అర్థం ఏంటనమాట, అన్ని భూతాల్లోనూ, అన్ని భూతములు అంటే ఇక్కడ పంచభూతాలు ఉన్నాయి, ఇక్కడ మనకి ఆత్మస్వరూపాలు అంటే జనులు అందరూ ఉన్నారు కదా, వాటిని మనం జీవాత్మలు అంటాం. మనం అన్ని జీవాత్మల్లోనూ కూడా ఉండేటువంటి స్వరూపం ఏదైతే ఉందో అట్టి స్వరూపమే పరమాత్మ స్వరూపం అంటున్నాం. ఇట్లాంటి వాటిలోనూ నేనున్నాను, ప్రతి జీవిలోనూ నేనున్నాను, ప్రతి కనిపించేటువంటి ప్రతి వస్తువులోను, వృక్షాలు, చెట్టు, చేమలు అన్నిటిలోనూ కూడా నేనున్నాను. అంతేకాదు నేను కొత్తగా పుట్టేవాడిని కాదు, పుట్టబోయేటువంటి వాడిని కాదు, పుట్టిన వాడిని కాదు. నేను అంటే ఏంటనమాట, పరమాత్మ స్వరూపము శాశ్వతమై నిత్య సత్యుడై మనకి ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయనే పరమాత్మలోనే మనం చెప్తున్నాం. మనం ఆయన్ని పరబ్రహ్మ స్వరూపం అని కూడా మనం అంటున్నాం. ఆ పరబ్రహ్మ స్వరూపం మనకి పుట్టుక లేదు కనుక దాంట్లో ఒక నామాన్ని, ఆయన్ని ఒక లక్షణం, ఆయన పుట్టుక లేకపోవటం అనేటువంటిది ఆయనలో ఉన్నటువంటి ఒక లక్షణం మాత్రమే. ఆ లక్షణాన్ని తీసుకుంటే ఆ లక్షణ పరంగా మనం చెప్పేటువంటిది ఏంటంటే ఆయన అజహ అని చెప్పి మనం చెప్పవచ్చు అనమాట. అంతేకాకుండా అనాదితను, అనాది అంటే పండించే ఉంటాడనమాట. అంటే సృష్టి ఆరంభం నుంచే కాదు, సృష్టికి ముందు నుంచి కూడా, అంటే సృష్టి చేసేవాడు ఆయనే కనుక ఆయన అంతకు ముందు నుంచి ఉన్నాడని కూడా అర్థం అవుతుంది. కనుక అప్పటి నుంచి ఉన్నాడు, ఎప్పటి నుంచి ఉన్నాడో తెలియదు, మొట్టమొదటి నుంచి ఉన్నాడు. ఆ మొదలు ఎక్కడ అనేటువంటిది తెలియదు. అలాగే ఆరంభము అంటే మనకి ఇక్కడ ఒక రకంగా చెప్తే ఏంటంటే ప్రళయకాలం అనే ప్రస్తుతానికి ఆరంభం అని చెప్పుకున్నా కానీ ప్రళయకాలం తర్వాత కూడా ఆయన ఉంటాడు. ప్రళయకాలం ముందు మనకి సృష్టి చేయడానికి ఆయన ఉంటాడు. ప్రళయకాలం వెళ్ళిపోగానే ఆయన సృష్టి ప్రారంభిస్తాడు. ఇక్కడ లయం చేస్తాడు, సృష్టి అంతటిని సమయం వచ్చినప్పుడు లయం చేస్తాడు. ఆ లయం చేసిన తర్వాత మళ్ళీ సృష్టి చేయడానికి కూడా అప్పుడు ఆయనే ఉంటాడు అనమాట. కనుక మొదలు చివర అంతా ఆయనే ఉంటాడు. మొదలు చివర అంతేకాదు, ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ కాలం అంతటిని కూడా, కాలాల్లో కూడా తాను సకల జీవుల్ని పోషణకర్త కూడా ఆయన పరమాత్మ స్వరూపమే. కనుక ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే, ఈ విధంగా మనం అనాలిసిస్ చేసుకున్నట్టయితే ఆయనకి చావు పుట్టుకలు అనేటువంటివి లేవు. కనుక పుట్టుక అనేటువంటిది లేదు, చావు అనే తర్వాత పెడుతుంది, మరణం అనేటువంటిది పక్కన పెట్టండి, పుట్టుక అనేటువంటిది ఆయనకి లేదు. ఆయన నిత్య సత్యుడు, శాశ్వతుడు అని మనకు తెలుస్తుంది. ఆ అనాదితత్వం, అనాదిగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో, అనాదితత్వ బ్రహ్మం అయితే ఎవరైతే ఉన్నారో ఆయన్నే అజహ అని మనం అనవచ్చును. వేదాల్లో ఏం చెప్తారంటే, నా జామీయతే విధీయతే నా కదాచిత్ అని, అంటే ఏనాడు పుట్టనిది పోనిది ఆత్మతత్వం అని చెప్తారనమాట. అలాంటి ఆత్మతత్వం కలిగినటువంటి వాడే ఆయన ఉండి, అంటే ఆయన పుట్టడం అనేటువంటిది పక్కన పెట్టిన ఆయన ఉండి శాశ్వతుడు కనుక, నిత్య సత్యుడు కనుక అన్ని ఆత్మల్లోనూ ఉండి, ఆ ఆత్మకి మళ్ళీ జీవాత్మల్లో ఉండి, జీవులలోనూ ఉండి, ఆ జీవికి మళ్ళీ పరిధి ఉంటుంది అనమాట. వాడకి జీవితకాలం ఉంటుంది, కానీ ఈయనకి మాత్రం జీవనకాలం అనేటువంటిది లేదు. అన్ని జీవులకి పుట్టడం, జన్మించడం, మరణించడం అనేటువంటిది ఈ జీవులన్నిటికీ కూడా సర్వసాధారణమైనటువంటి, దీన్నే కాలచక్రము, జీవన చక్రం అని కూడా మనం అంటాం. ఈ కాలచక్రంలో, ఈ జీవన చక్రంలో అనేక రకాలైనటువంటి జీవులు పుడుతూ ఉంటాయి, మరణిస్తూ ఉంటాయి. వాటిల్లో ఆత్మస్వరూపుడుగా ఉండేటువంటి వాడు ఈ పరమాత్మ స్వరూపుడు. ఏ పరమాత్మ స్వరూపుడైతే ఉంటాడో ఆ జీవుల్లోనూ మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడైతే జీవించి వెళ్ళిపోతాడో ఈ ఆత్మలన్నీ కూడా మళ్ళీ పరమాత్మలో కలుస్తాయి. కనుక అక్కడ మళ్ళీ ఆయన పుట్టుకనేటువంటిది లేకుండా ఆయన పరమాత్మ స్వరూపులుగా కలిసిపోతుంది. ఇలాంటి ఆత్మలన్నీ కూడా కలుగుతున్నటువంటి వాడే పరమాత్మ అని చెప్పుకున్నాం. మధ్యలో పుట్టుక అనేటువంటిది లేకుండా తన కార్యాలను నిర్వర్తించేవాడు ఎవరైతే ఉంటారో ఆయన్నే మనం అజహ అని మనం అనవచ్చును అని చెప్పి చెప్తారనమాట. అంతేకాదు, అంటే మనకి సృష్టి కార్యం అనేటువంటిది భగవంతుని యొక్క కార్యం అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఈ కార్యాన్ని అవిచ్ఛిన్నంగా నిరంతరాయంగా కొనసాగించడం అనేటువంటిది ఆయన యొక్క విధి అనమాట. అంటే ఇక్కడ అవిచ్ఛిన్నంగా నిరంతరము ఏమంటే ఒకసారి సృష్టిస్తే సరిపోదా అంటే కాదు. ఎప్పటికప్పుడు ఏంటంటే జీవుని సృష్టించాలి, వాటిల్లో నూతనత్వం కావాలి, వాటికి చైతన్యం ఇవ్వాలి. ఇదంతా ఏంటంటే కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఇది భగవంతుని యొక్క, అంటే నిరంతరాయంగా మనమన్నా ఎప్పుడైనా రెస్ట్ తీసుకుంటామేమో కానీ ఆయనకు మాత్రం రెస్ట్ అనేటువంటిది ఉండదు. నిరంతరాయంగా అవిచ్ఛిన్నంగా ఆయన పని ఆయన కొనసాగిస్తూనే ఉండాలి. అంటే అటువంటి వాడు పరమాత్మ స్వరూపుడు, ఆయనే విష్ణువు అని చెప్తున్నాం. ఆ విష్ణువుని మనం అజహ అని అనవచ్చును అని చెప్పి చెప్తున్నారు అనమాట. తనకున్నటువంటి సర్వశక్తులను ఉపయోగించి లోకాన్ని పాలించేటువంటి వాడు ఎవరయ్యా అంటే దేవతల్ని వాళ్ళందరినీ కూడా తన అధీనంలో ఉంచుకుంటూ లోకాన్ని పాలించేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో
అవిచ్ఛిన్నంగా పాలిస్తున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయనే అజహ అని అనవచ్చును. ఆయనే విష్ణుమూర్తి. ఏమండి ఇంతవరకు బాగుందండి, విష్ణువు అనే మాట చెప్పారు మీరు. అజహ అంటే అడ్డంగా వచ్చేటువంటి వాళ్ళు అని అర్థం అనమాట. మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకోండి, సాధారణంగా మనం ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు సాధారణంగా ఏంటంటే అడ్డం వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. కాదు కూడదు అనేటువంటి వాడు, వద్దు. ఏదైనా కొంతమంది ఒక పని చేస్తుంటే వద్దు అనేటువంటి వాడే ఎక్కువ ఉంటారు ఈ మధ్య ఈ కాలంలో. మీకు ఎంకరేజ్ చేసేవాడు తక్కువగా ఉంటారు. కనుక అట్టాగే ఎవరైనా తనకు ఉన్నటువంటి భక్తుని ఒక పని చేస్తున్నా అంటే, భక్తి అంటే ఇక్కడ ఏంటనమాట, భక్తుడు ఏం చేస్తుంటాడు, భగవంతుడిని చేరాలని మోక్షం కోరి పరమాత్మలో లీనమవ్వాలని చెప్పి తన కార్యాన్ని తన సాధన చేస్తూ ఉంటాడు. ఆ సాధన చేసేటప్పుడు అనేక రకాలైనటువంటి అడ్డంకులు అనేటువంటివి రాస్తాయి. వాటిల్లో అనేటువంటి మొట్టమొదటి అంటే తామక్రోధలోభమదవత్సరాలు అనేటువంటివి అసుర శక్తులు ఉంటాం మనం వాటిని. అంటే అవి ఇంద్రియ లక్షణాలు. ఆ ఇంద్రియాలు ఉన్నటువంటి లక్షణాలు ఏంటనమాట, అవి మన సాధనని కంటిన్యూ చేయకుండా అడ్డగిస్తూ ఉంటాయి అనమాట. అంటే ఇహలోక భోగాలకే మనకి దగ్గరగా తీసుకెళ్ళి పరమాత్మ దగ్గరికి మనం చేరనివ్వకుండా అవి అడ్డగిస్తూ ఉంటాయి. అందుకని వాటిని అసుర లక్షణాలు అని కూడా అంటారు అనమాట. తామసిక లక్షణాలు లేకపోతే తామసిక లక్షణాలు అంటారు. ఇలాంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అంటే మనల్ని భగవంతుడి దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఇవన్నీ కూడా అడ్డంకులుగా మనకు ఉంటాయో, జీవన మార్గంలో అడ్డంకులుగా ఉంటాయో వాటిని అన్నింటినీ తొలగించేవాడు ఆ పరమాత్మ స్వరూపం. అలాంటి లక్షణాలను తొలగించేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, అలాంటి లక్షణాలను ఆ ప్రతిబంధకాలన్నింటినీ తొలగించేవాడు ఎవరైతే ఉన్నాడో ఆయన పరమాత్మ. మనం ఇవాళ ఏదో ఒక ఫలానా గుళ్ళో ఫలానా ఉత్సవం చేస్తున్నారు, మనం దాన్ని చూడాలి. కళ్యాణం చేస్తున్నారు, భగవంతుడి కళ్యాణం, శివ కళ్యాణం చేస్తున్నారు, చూడాలి అని అన్నీ రెడీ చేసుకుంటాం. ఒక్కొక్కసారి రెడీ అయిపోయి కూర్చుంటాం. ఈ లోపల ఎవరో వస్తారు, కూర్చుంటారు. వాళ్ళు ఎంతకీ కదలరు. వాళ్ళు ఎంతకీ కదలకుండా ఏం చేస్తారనమాట, మనం అంటే ఏంటనమాట, మనల్ని అక్కడికి వెళ్లకుండా అడ్డగించేటువంటి స్థితి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఆ టైంలోకి వచ్చేసరికల్లా మనకి ఏదో అస్వస్థతగా ఉండటము, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఎక్కువగా ఎట్లా జరుగుతుందంటే, మనం ఏదన్నా క్షేత్రానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. ఎందుకంటే తిరుపతి కానీ, సాయిబాబా సిద్ధి కానీ, ఇలాంటి ప్లేస్లకు వెళ్ళేటప్పుడు చాలా అడ్డంకులు వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. కానీ ఒక్కొక్కసారి ఈజీగా వెళ్ళగలం, కానీ ఒక్కొక్కసారి అడ్డంకులు వస్తాయి. అవన్నీ ఏంటనమాట, భగవంతుడు మనకు పెట్టే పరీక్షలు అనుకోవాలన్నమాట. అంతేగాని అదేదో అడ్డంకి వచ్చింది, అడ్డంకి వల్ల నేను మానేశాను అని బాధపడటం కాదు. భగవంతుడిని చేరటానికి అంటే భగవంతుడిని చూడటానికి మనకు కలిగించేటువంటి అడ్డంకులు కనుక వాటిని అధిగమించే శక్తిని నాకు నీవు భగవంతుడు అని మనం కోరుకోవాలన్నమాట. అంతేగాని అలాంటి అడ్డంకుల వల్ల మనం నిరసించకూడదు, అంటే నీరసపడిపోకూడదు, అసహనం చెందకూడదు, నిరాశపడకూడదు. కనుక అలాంటి వాటినన్నింటినీ కూడా అధిగమించి మనం వెళ్ళిన ముందుకు సాగుతున్నప్పుడే మనకేమవుతుందన్నమాట, భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. అలాంటి అడ్డంకులు ఏవైనా ఉంటే వాటిలన్నింటినీ కూడా తొలగించేవాడు. ఎప్పుడైతే మనం తొలగించమని ప్రాధేయపడి అడిగితే, శరణాగతి పొందితే, కరెక్ట్ పదం ఏంటంటే మనం భగవంతుడిని శరణాగతి పొందినప్పుడు ఆ అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. అడ్డంకులన్నీ తొలగినప్పుడు అలాంటి తొలగించేవాడు ఎవరైతే ఉన్నారో ఆయన్నే మనం అజహ అని అనవచ్చు. మనకి భగవద్గీతలో మోక్ష సన్యాస యోగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు, అన్ని ధర్మాలని, అన్ని కర్తవ్యాలని నాకు సమర్పించి నన్నే శరణు చొచ్చిన వాడిని అన్ని పాపాల నుంచి నేను విముక్తి గావిస్తాను, మీరు శోకించవద్దు అని చెప్పి చెప్తాడు అనమాట పరమాత్మ. అది భగవద్గీతలోని 18వ అధ్యాయంలో మోక్ష సన్యాస యోగంలో 66వ శ్లోకం యొక్క అర్థం అనమాట. అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడనమాట. దీంట్లో సర్వధర్మాలు అంటే ఏంటి, సర్వధర్మాలు అంటే వర్ణాశ్రమ ధర్మాలు అని అర్థం. వర్ణాశ్రమ ధర్మాలు ప్లస్ మనం చేసేటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆ టైంకి మనం ఒక్కొక్క టైంకి ఒక్కొక్క పనులు చేస్తూ ఉంటాం. అలాంటి పనులన్నింటినీ కూడా ఏవైతే ఉన్నాయో స్వభావాన్ని అనుసరించి, ఆ పరిస్థితిని అనుసరించి మనకి ఉద్దేశింపడినటువంటి కొన్ని మానవ కర్మలు అనేటువంటివి ఉంటాయి. అలాంటి వాటన్నింటినీ కూడా అవన్నింటినీ కూడా మనం భగవంతుడికి అర్పించి, ఇవన్నీ కూడా నీకే సమర్పిస్తున్నాను, నేను చేసే ప్రతి పనిని నిష్పక్షపాతంగా నీకే అర్పిస్తున్నాను, అంటే ప్రతిఫలాక్ష లేకుండా నిస్వార్థంగా నీకే అర్పిస్తున్నాను అని చెప్పి వచ్చిన వాడిని తప్పనిసరిగా ఆయన రక్షిస్తాడు అని చెప్పి, నేను రక్షిస్తాను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు. భగవంతుడు ఇక్కడ భగవద్గీత చెప్పేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఒకటే చెప్తాడు, నువ్వు క్షేత్ర ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టు, అంటే నువ్వు చేసే పని నువ్వు వదిలిపెట్టద్దు. ఆయన క్షత్రియుడు, యుద్ధం చేయడానికి వచ్చాడు, క్షేత్ర ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి. కానీ నువ్వు చేసేటువంటి దాన్ని, అయ్యో నేను వాళ్ళని చంపితే పాపం వస్తుందేమో, వీళ్ళని చంపితే పుణ్యం వస్తుందేమో, ఇలాంటి వాళ్ళని చంపితే పాపం వస్తుంది, ఇక్కడ గురువులు ఉన్నారు,
అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ చంపితే పాపం వస్తుందేమో అని చెప్పి నువ్వు శోకించవద్దు అని చెప్తాడు భగవంతుడు. కానీ ధర్మాన్ని నిలబెట్టడమే నీ కర్తవ్యం. కానీ అలాంటి వాటన్నింటినీ నేను ఈ పని చేయటం వల్ల నేను ఈ ఫలితం వస్తుంది అన్నదాన్ని కూడా నువ్వు వదిలేసేయి, అవన్నీ కూడా నాకు వదిలిపెట్టు, నీ ధర్మాన్ని నిర్వర్తించు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చాలాసార్లు అర్జునుడితో చెప్తాడనమాట. అలాగే మనం కూడా మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. మన నిస్వార్థంగా కర్మ ఫలితాన్ని, అంటే ధర్మం నిర్వర్తించడం అంటే ఒక పని చేయటం అనమాట. ఒక పని మనం చేసేటువంటి దాన్నే కర్మ అంటాం మనం. ఆ కర్మలన్నింటినీ కూడా భగవత్ సాక్షాత్కారంగా నేను చేస్తున్నాను, కర్మఫలం కూడా భగవంతుడికి అర్పితము అని చెప్పి చెప్పాలన్నమాట. అని చేసినప్పుడు మనకి భగవంతుడు అన్ని విధాల సహాయకారిగా ఉంటాడని చెప్పి మనకి గీతలో తెలుస్తుంది అనమాట. కర్మలు చేసేటప్పుడు అవి శుభకర్మలు మనం చేసేటువంటి రోజు అంటే నిత్య కర్మల్లో కొన్ని శుభకర్మలు చేయొచ్చు, కొన్ని అశుభకర్మలు చేయొచ్చు. వాటి యొక్క ఫలాఫలాలు ఏ విధంగా ఉంటాయంటే మనం చేసేటువంటి పూర్వజన్మలో చేసినటువంటి కర్మఫలాన్ని ఆధారపడి ఉంటాయి. అంటే మనం ఏ జన్మల్లో ఎవరెవరికి పుట్టాము, అంటే మానవ జన్మ అనేటువంటిది యోని నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి జన్మ కనుక అది మనం ఇంతకు పూర్వ జన్మల్లో ఏ జన్మలో ఇస్తామో మనకు తెలియదు. కనుక అలాంటి అన్నింటినీ కూడా వదిలిపెట్టేసేసి ఆయన నువ్వే రక్ష, నీవు తప్ప నితప్పవరం బెరుంగను అని చెప్పి ఆయన సరెండర్ అయితే ఆయన రక్షిస్తాడు అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఈ రకంగా మనం సరెండర్ అయినప్పుడు, శరణాగతి పొందినప్పుడు అంటే ఇక్కడ మనసు నిర్మలంగా ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి. అన్యదా శరణం నాస్తి అని చెప్పి భగవంతుడికి ఎప్పుడైతే మనం శరణ పొందుతామో ఆయన మనల్ని తన దగ్గరకు చేర్చుకుంటాడు. ఆ చేర్చుకుంటంలో ఏ కష్ట నష్టాలు ఇచ్చినా కూడా మనల్ని కాపాడేటువంటి వాడు ఆయనే. కనుక అటువంటి వాడు కనుక ఆయన్ని అజహాని శ్రీమన్నారాయణుడు అనబడుతున్నాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అజుడు అంటే జన్మం లేనటువంటి వాడు అని చెప్పుకున్నాం. ఆయన ఏమండి మన భూప్రపంచానికి సంబంధించినటువంటి వాడైనా ఇంకెవరైనా అని అనొచ్చు. భూప్రపంచానికే కాదు, అన్ని భువనాల్లోనూ అన్ని లోకాల్లోనూ ఆయన ఇది వర్తిస్తుంది అనమాట. కనుక ఆయన అటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, మొట్టమొదటిగా పుట్టుక లేనటువంటి వాడు, మొట్టమొదటి నుంచి ఉండి సృష్టి ఆది కంటే ముందు ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయనే పుట్టుక లేనటువంటి వాడు. క్షేత్రజ్ఞుడు ఎవరైతే ఉన్నారో ఆయనే మనం అజహాని అనవచ్చును. తర్వాత ఇంకొక నామం తీసుకుందాం. ఆ నామం ఏంటంటే సర్వేశ్వరుడు. సర్వేశ్వరుడు అంటే అర్థం ఈశ్వరుడు అంటే సమర్థుడు అని చెప్పి మనం ఒక అర్థం చెప్పుకోవచ్చు. దేనికి సమర్థుడు? భక్తులను రక్షించడంలో ఆయన సమర్థుడు. సర్వేశ్వరుడు అంటే అందరికన్నా గొప్పవాడు. సర్వేశ్వరుడు అంటే ఈశ్వరుడు కనుక సర్వేశ్వరుడు. ఒక చిన్న మాటతో సరిపోతుంది. కనుక సమస్తానికి ఈశ్వరుడు, అటువంటి వాడినే మనం సర్వేశ్వరుడు అంటాం. బాగుందండి, ఒక చిన్న మాటలో మీరు తెలియచేశారు అనొచ్చు మీరు. ఈశ్వరత్వం అంటే ఏంటి? ఇక్కడ ఈశ్వరత్వం అంటే ఎవరినైనా కానీ ఒక అధికారం అనమాట. మనం శాసించి కానీ పాలించి కానీ ధర్మంతో కూడుకున్నటువంటి, ఇక్కడ ధర్మ పరిరక్షణ అనేటువంటి దీని లక్షణం కనుక, పరమాత్మ యొక్క లక్షణం కనుక ఆ ధర్మాలతో కూడుకున్నటువంటి అధికారంతో, శాసనంతో కానీ పాలకత్వంతో కానీ ధర్మాలతో కూడినటువంటి అధికారాన్ని మనం ఈశ్వరత్వం అంటాం. అంటే ఒక ఆఫీస్ ఉంది, ఒక ఆఫీస్ ఉన్నప్పుడు క్లాస్లు ఉంటారు, సెక్షన్ ఇన్ఛార్జీలు ఉంటారు, ఆ మొత్తం ఆఫీస్ అంతరికి కూడా ఇన్ఛార్జ్ ఇంకొక ఆయన ఉంటారు. చిన్నగా చెప్పుకోవాలంటే, ఒక మాట చెప్పుకోవాలంటే పనిచేసే వాళ్ళందరూ కూడా అందరూ పనిచేస్తున్నట్లే, ఎవరి పని వాళ్ళు చేయాలి తప్పదు. ఎల్డీసీలో మొత్తం మిగతా స్టాఫ్ ఏం చేస్తారు, వాళ్ళకు విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. ఒకవేళ సరిగ్గా చేయకపోతే ఏం చేస్తారనమాట, ఆ సెక్షన్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో ఆ సెక్షన్ ఇన్ఛార్జ్ ఏం చేస్తాడు, ఇదిగో మీరు పని చేయట్లేదు, మీరు సరిగ్గా పని చేయండి అని చెప్తాడు అనమాట. అంటే వాళ్ళు పనిచేసే విధంగా ఆయన చేస్తాడు. ఒకవేళ ఒకళ్ళిద్దరు పని చేయలేదు అనుకోండి, అతను అప్పుడు శాసిస్తాడు. అతను శాసించినప్పుడు ఆయన్ని ఈశ్వరుడు అనొచ్చు అనమాట. మనం ఈశ్వరుడు అంటే అది, అంటే శాసించి కానీ వాళ్ళని పాలించి కానీ వాళ్ళ చేత పనిచేయటం కానీ, లేకపోతే ఆయన పని చేయటం కానీ, వాళ్ళందరూ పని చేస్తున్నారంటే ఈయన పని చేయటం అనమాట. ఈయన పనిచేసేటువంటి అధికారం ఏదైతే ఉందో దాన్ని ఈశ్వరత్వం అంటారు. ఈ ఈశ్వరత్వానికి మళ్ళీ వీళ్ళకి మించి ఇంకొక ఇన్ఛార్జ్ ఉంటాడు, ఈయనకి పైన ఆయన ఆఫీసర్. ఆయన ఏం చేస్తాడనమాట, ఈయన సరిగ్గా పని చేయకపోతే ఆయన చేస్తాడు. అంటే ఆయన అధికారం ఈ ఆఫీసర్ మీద ఉంటుంది, వాడి కింద ఉండేటువంటి స్టాఫ్ మీద ఉంటుంది. అలాగే ఆయన ఏమవుతాడు అనమాట, ఈశ్వరుడికి ఈశ్వరుడు అవుతాడు ఆయన, అంటే సర్వేశ్వరుడు అవుతాడు. అలాగే మనలో ఈ మన ప్రపంచంలో అనేక రకాలైనటువంటి కార్యాలు, అనేక రకాలైనటువంటి జీవులు ఉంటారు, అనేక రకాలైన ఇష్టకామ్యాలతో ఉంటారు జీవులు. వాళ్ళ కార్యాలను నిర్వర్తించడానికి అనేక మంది దేవతలు ఉన్నారని చెప్పుకున్నాం. 33 కోట్ల మంది దేవతలు ఉన్నారని చెప్పుకున్నాం. 33 యాక్చువల్గా చెప్పాలి అంటే 33 కోట్లు కాదు, 33 కూటలు.
అంటే గణాలు అనమాట. 33 గణాల దేవతలు ఉన్నారు. వాళ్ళందరికీ ఒక ఇన్ఛార్జ్ ఒకళ్ళు ఉంటారు. ఇంద్రుడు, దేవతలకు అధిపతి ఎవరయ్యా అంటే ఇంద్రుడు. ఆయనకి ఇన్ఛార్జ్ ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు. కనుక పరమేశ్వరుని మనం సర్వేశ్వరుడు అని చెప్పుకోవటం. అంటే వీళ్ళందరినీ కూడా తప్పులు చేయనటువంటి వాడు ఎవరు ఉండరు. కనుక వాళ్ళందరినీ కూడా సరైన దారిలో పెట్టి, అంటే జీవులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావాల్సింది ఏంటో సమకూర్చేటువంటి బాధ్యత ఇంద్రుడికి ఉంటుంది. ఆయన సరిగా ఇవ్వకపోతే ఆయన ఇచ్చేటువంటి బాధ్యత పరమేశ్వరుడికి ఉంటుంది. కనుక అందరినీ వాళ్ళు కోరినా కోరకపోయినా వాళ్ళని శాసించి వాళ్ళని పాలించేటువంటి బాధ్యత పరమేశ్వరుడికి ఉంటుంది. కనుక ఆయన్ని సర్వేశ్వరుడు అని అంటారు. ఆయనే విష్ణువు అని చెప్తున్నారు. కనుక విష్ణువుని మనం సర్వేశ్వరుడు అంటున్నాం. యజుర్వేదంలో కూడా సర్వేశ్వరుడు ఒక్కటే అనేటువంటి విషయాన్ని ఆయన ప్రతిపాదించింది అనమాట. అలాగే అంతటను వ్యాపించి ఉన్నటువంటి వాడిని సర్వేశ్వరుడు అని చెప్పుకున్నాం. విష్ణువు అని మనం చెప్పుకున్నాం ఇదివరకు. ఒకసారి విష్ణువు అనే పదానికి అర్థం అంటే ఒక్కొక్క సమయానుకూలంగా ఇదివరకు చెప్పుకున్నాం. ఒక్కొక్క నామం అనేక సార్లు రిపీట్ గా వస్తూ ఉంటుంది. దగ్గర ఒక్కొక్క నామానికి దగ్గర అర్థాలు ఉంటాయని చెప్పుకున్నాను. వెంట్రుక వాసి తేడా ఉంటుంది అని చెప్పుకున్నాం. వాటిలో ఉంటుంది ఒకటి. విష్ణువుకి సర్వేశ్వరత్వానికి కూడా తేడా ఏంటంటే ఈశ్వరిత్ అనమాట. ఆయనేమో అక్కడ విష్ణువు చెప్పుకునేటప్పుడు అదే సర్వాంతర్యామి అంటే వ్యాపించి ఉన్నటువంటి వాడు విష్ణువు, లోకమంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు విష్ణువు అని చెప్పుకున్నాం. ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాము, అంతటను వ్యాపించి ఉన్నటువంటి వాడిని, అంటే అన్ని చోట్ల వ్యాపించి ఉన్నటువంటి వాడిని ఇక్కడ మనం సర్వేశ్వరుడు అని చెప్పి మనం పిలవచ్చు. అంతేకాదు ఆయన ఎలాంటి వాడంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి, ఎంత తొందరగా కావాలంటే అంత తొందరగా వ్యాపించి ఉన్నటువంటి వాడు, వెళ్ళిపోగడ్డాను. అంటే ఎంత దూరంలో ఉన్నా, ఆయన ఎంత దూరంలో ఉన్నా, భక్తుడు ఎంత దూరంలో ఉన్నా స్వామి రక్షమా అని చెప్పి ఎప్పుడైతే ఆయన శరణాగతి అడుగుతాడో, అడిగినప్పుడు భక్తులను రక్షించడానికి అతి శీఘ్ర వేగంతో ఆయన వచ్చి భక్తుల్ని రక్షిస్తాడు. అంటే ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వ్యాపిస్తాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఆ వ్యాపకత్వ శక్తి ఎక్కువగా ఉంటుంది కనుక అత్యంత శీఘ్రంగా అత్యంత వేగంగా వచ్చేటువంటి వాడు ఆయన. కనుక ఆయనకి ఈ నామం వర్తిస్తుంది అని చెప్పి ఆయన సర్వేశ్వరుడు అంటాం. ఇదే మనకి గజేంద్ర మోక్షంలోనూ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అక్కడ కూడా అంతే. ఆయన ఏంటి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చేసాడు ఆయన రక్షించడానికి. ఆయన అక్కడ సర్వేశ్వరుడుగా వర్ణించవచ్చు అనమాట. ఈ సర్వేశ్వరుడు అనేటువంటి వాడు అంటే ఈ పరమాత్మ స్వరూపం ఎవరో చెప్తే భగవంతుడిని రక్షిద్దాము, ఎవరైనా రికమెండేషన్ తోటి భగవంతుని చెప్తాము అనేటువంటిది ఆయనకు ఉండదు. ఎవరైతే చిత్తశుద్ధిగా ఆయన్ని పాదాన్ని ఆశ్రయిస్తారో, ఎవరైతే నిర్మల భక్తితోటి ఉండి తరణాగతి పొందుతారో అటువంటి వాడిని అతి శీఘ్రంగా వచ్చి రక్షిస్తాడు అని చెప్పి అందరికంటే ముందుగా తయారైపోయి ఉంటాడు అనమాట. రెడీగా ఉంటాడు. నువ్వు పిలవటమే ఆలస్యం, భక్త నువ్వు పిలవటమే ఆలస్యం, నేను వచ్చేస్తాను అని చెప్తాడు. అటువంటి ఆయన్ని మనం సర్వేశ్వరుడు అని చెప్పి వస్తున్నాను. ఇంకొక చిన్న కథ చెప్పుకుందాం. ఏంటంటే ఇక్కడ ఆ భగవంతుడిని శరణిచ్చేటువంటి వాడి యొక్క కష్టాలను తొలగించడంలో ఆయనకి తేడా లేదు అని చెప్పుకున్నాం. అది పాపాత్ముడైనా పుణ్యాత్ముడైనా లేకపోతే సమర్థుడైనా అసమర్థుడు అని చెప్పి ఆయనకి తేడా ఉండదు. ఆయనకు ఉండేటటువంటి లక్షణం ఏంటంటే పిలవటమే ఆయన మొదట అనమాట. మనకి ఆయన పిలవటమే ఆలస్యం ఉంది, ఆయన వచ్చి మనకు రక్షిస్తాడు. దానికి శివపురాణంలో ఒక కథ ఉంది. గుణనిధి అనేటువంటి ఒక కథ ఉంది. గుణనిధి కథ ఒకటి ఉంది. దాన్ని క్లుప్తంగా చెప్పుకుందాం మనం. పూర్వకాలంలో కాంపిల్య నగరం అనేటువంటిది ఒకటి ఉందన్నమాట. దాంట్లో యజ్ఞదత్తుడు అనేటువంటి బ్రాహ్మణ అనమాట. ఆయన చాలా వేద పండితుడు, వేదాంగాలు చదువుకున్నాడు, శాస్త్రవేత్త, పరమనిష్టాగరిష్ఠుడు అనమాట. దీంతో ఏంటంటే అతనికున్న పాండిత్యంతో రాజాదరణ పొందినాడు, రాజాశ్రయంలో ఉండేటువంటి వాడు అనమాట. ప్రజలు కూడా ఆయన్ని మంచిగా కీర్తిస్తూ ఉంటారు. భార్య పేరు సోమిదమ్మ. వాడికి ఒక్కడే కొడుకు, గుణనిధి అనేటువంటి కొడుకు. వాడికి ఏం చేసిందంటే తల్లి బాగా గారాబం చేసింది కొడుకుని. ఆ తల్లి గారాబంతో ఏమైపోయిందంటే ఇతనికి అనేక రకాలైనటువంటి చెడు సాహసాలు అలవాటు. అంటే ఒక తండ్రి మందరిద్దామన్నా తల్లి అడ్డం వచ్చి ఆ కొడుకుని ప్రొటెక్ట్ చేసేది అనమాట. దాంతో ఏంటంటే బాగా అతను చెడు సాహసాలకు అలవాటు పడి అనేక రకాలైన చెడు సాహసాలకు అలవాటు పడ్డాడు. అది క్రమంగా పెరిగి ఇక్కడ ఏంటంటే చోరత్వానికి దారితీస్తుంది అనమాట. అంటే బ్రాహ్మణ్యాన్ని వదిలేసి చిన్న దొంగతనాలు చేయడం,
ఇది అబద్ధాలు చెప్పటం ఇలాంటి వాటన్నిటికీ కూడా అయింది అనమాట. ఒక సమయంలో ఏమవుతుందంటే దూదం ఆడటం కూడా నేర్చుకున్నాడు ఆ పిల్లాడు. ఆ దూదం ఆడటంలో ఏమైందంటే ఒకసారి డబ్బులు కావాల్సి వచ్చాయి. డబ్బులు కావాల్సి వచ్చేసరికల్లా అమ్మ నాకు డబ్బులు ఏమని అడిగాడు. నా దగ్గర లేవు నాయన అని చెప్పి కొద్దిగా దాని నాకు ఇది సరిపోదు, నాకు ఇంకా డబ్బులు కావాలంటాడు. అనేసరికల్లా నా దగ్గర లేవు అనేసరికల్లా పిల్లని ఏం చేస్తాడంటే ఆ తండ్రిని రూమ్ లో పెట్టి గడియ వేసేసి పెట్టంతా వెతుకుతాడు. ఆ పెట్టంతా వెతుకుతున్నప్పుడు ఒక ఉంగరం కనిపిస్తుంది. ఆ ఉంగరం కనిపిస్తే ఆ ఉంగరం తీసుకొని అంటే దూతం ఆడతాడు. ఆ దూతం ఆడటంలో అతను ఆ ఉంగరాన్ని కాస్త పోగొట్టుకుంటాడు. ఆ పోగొట్టుకుంటంలో సరే అయిపోతుంది, వాళ్ళు ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు. అతను ఆ దూతం గెలిచిన వాడు ఏం చేస్తుంటే దాని గుండా వెళ్తుంటే ఈ గుణనిధి యొక్క తండ్రి ఆ ఉంగరాన్ని చూస్తాడు అనమాట. అతని దగ్గర ఉండటం, ఇది నా దగ్గర రాజుగారు నాకు ఇచ్చిన ఉంగరం కాదు, భగవానుగా ఇచ్చిన ఉంగరం, ఈ దగ్గరకు ఎక్కడికి వచ్చింది అని అంటాడు అనమాట. అనుకొని ఇంటికి వెళ్ళి భార్యను అడుగుతాడు. నీకు ఒక ఉంగరం ఇచ్చాను కదా, నాకు రాజుగారు భగవానుగా ఇచ్చింది, ఏం చేస్తావు అని అడుగుతాడు. ఇట్లా భద్రంగా ఉందండి అని చెప్పంటుంది అనమాట. గుణనిధి ఎక్కడికి వెళ్ళాడు అంటే గుణనిధి వేదపారాయణం చేస్తున్నాడండి అని చెప్పి అబద్ధం చెప్తుంది అనమాట. అలా చెప్పడంలో గుణనిధి అప్పుడు గదవాయించి అడుగుతాడు. గుణనిధి తండ్రి గదవాయించి భార్యను అడుగుతాడు, నిజం చెప్పు నువ్వు అని చెప్పి. అప్పుడు నిజం చెప్తుంది అనమాట. అది పెట్టిలోనే ఉంది ఆ ఉంగరం అని చెప్తుంది. అది తీసుకొని రమ్మంటాను, కనిపించదు. అప్పుడు గదవాయించి అడిగేస్తారు కదా, అప్పుడు చెప్తుంది అనమాట. ఇట్లా మనవాడు ఎట్లా తిరుగుతున్నాడు అని చెప్పి చెప్తుంది అనమాట. ఆ తండ్రి మాటలన్నీ విని తండ్రి కొట్టబోయేసరికి ఆ పిల్లాడు పారిపోయి ఈలోపు ఏం చేస్తాడు, ఇతను రాజభటులకి కంప్లైంట్ ఇచ్చేసరికల్లా ఆ ఉంగరాన్ని రికవర్ చేసుకుంటారు. ఈ పిల్లాడిని పట్టుకుందామని చెప్పి బట్టలు కూడా పరిగెత్తుతూ ఉంటారు. ఈ పిల్లాడు పరిగెత్తి ఏం చేస్తాడంటే ఒక శివాలయంలోకి వెళ్తాడు. ఆ రోజు శివరాత్రి. ఆ శివరాత్రి అయ్యేసరికల్లా ఏమవుతుందంటే ఇక్కడ అన్ని భజనలు, పూజలు, పురస్కారాలు అన్ని చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక శివలింగం ఉంటుంది. ఆ శివలింగం దగ్గర దీపారాధనలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. శివాలయంలోకి వెళ్ళి ఏం చేస్తాడంటే దాక్కుంటాడు, ఒక మూల దాక్కుంటాడు. ఈ భటులు అందరూ కూడా ఏం చేస్తారనమాట, మళ్ళీ ఇక్కడ ఎవరు లేరు అనుకుని, ఆ పిల్లలు లేడు అనుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడా భజన చేస్తూ ఉంటారు. ఈ పిల్లాడు ఏం చేస్తాడంటే కనిపించకుండా ఇక్కడ దొరికినటువంటి ఆ పదార్థాలు అవి తినబోతుంటాడు అనమాట. ఈ లోపు ఏంటంటే దీపారాధన కొండెక్కుతుంది. ఆ కొండెక్కేసరికి ఏం చేస్తాడంటే తన చొక్కా చించి ఆ చొక్కాతోటి ఒక ఒత్తిని తయారు చేసి దీపం వెలిగిస్తాడు. దీపం వెలిగించేసి అక్కడ ఉన్నటువంటి పదార్థాలను ఆకలిస్తూ ఉంటుంది పాపం. ఆ పదార్థాలు తినబోతుంటాడు అనమాట. లేక భక్తులందరూ కూడా వెంటపడేసరికల్లా అతను ఆ చీకట్లో అంటే గర్భగుడ్ల నుంచి బయటకు వచ్చి ఆ నందీశ్వరుడి మీద పడతాడు అనమాట. నందీశ్వరుడి మీద పడి అతను మరణిస్తాడు. ఈ లోపు యమదూతలు వస్తారు, నరకలోకం నుంచి యమదూతలు వస్తారు, ఈ శివలోకం నుంచి శివదూతలు వస్తారు. వచ్చి అతను పట్టుకెళ్ళాలి. ఇప్పుడు ఎవరు పట్టుకెళ్ళేసరికి విష్ణు శివదూతలు అంటారు. శివుడికి దీపారాధన చేసి జాగారం ఉండే ఉపవాసం ఉన్నాడు కనుక అతను శివలోకానికి వెళ్ళాలి అని చెప్పి ఆ శివలోకానికి తీసుకెళ్తాడు. అలాగే భక్తుడు ఎంతటి చెడ్డవాడైనా తెలిసినా తెలియకపోయినా మంచి పని కానీ భగవత్ కార్యం కనుక మనం చేసినట్టయితే ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయని చెప్పి కథ ద్వారా మనకి అర్థమవుతుంది. అందుకని ఉత్తమ లోకాలు ప్రార్థింపజేస్తాడు ఆ పరమాత్ముడు. కనుక అటువంటి ఆయన్నే మనం సర్వీశ్వరుడు అని అంటాం అనమాట. సర్వే జన శుభ్రభవంతు లోకాన్ని సంస్థానం.